హలో గైస్! ఈరోజు మనం 'గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్' అనే ఆర్క్‌ని టోటల్‌గా కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. అంటే ఈ వీడియోలో 4, 5 అండ్ 6థ్ పార్ట్ ఆఫ్ 'గార్డియన్ ఏంజెల్స్' ఉంటదనమాట టోటల్‌గా. సో, చలో అసలు రీక్యాప్ ఏమైందనేసి చూద్దాం ఒకసారి. మనకి లాస్ట్ చాప్టర్‌లో ఏం చూపిస్తారంటే, మన కౌంట్ గాడు టోటల్‌గా పెద్ద మాన్‌స్టర్‌లాగా మారిపోతాడనమాట. మారిపోయి గట్స్‌ని బీభత్సంగా ఓవర్ పవర్ చేసేస్తాడు. చేసేసి వాడు గట్స్‌ని లిటరల్లీ ఉత్తి కారేస్తాడనమాట. దెబ్బకి మన గట్స్ గాడు కళ్ళెదురు పడిపోతాడు. వాడు పడిపోవడంతో అబ్రప్ట్‌గా ఆపేస్తారు చాప్టర్‌ని. అక్కడి నుంచి స్టార్ట్ అయితది మన నెక్స్ట్ చాప్టర్. సో, లెట్స్ స్టార్ట్. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియో స్టార్టింగ్ ప్యానెలే భయంకరంగా ఉంటది. చలో ఓపెన్ చేస్తున్నా చూసేయండి. ఇప్పుడు ఈ ప్యానెల్ చూసి ఏంట్రా అది అని నన్ను అడక్కండి. మీరేమనుకుంటే అది అదే అనమాట. ఓకే. చలో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఈ చాప్టర్ స్టార్ట్ అవ్వంగానే కట్ చేస్తే అయిపోయింది. నీ పని అయిపోయింది అని చెప్పేసి నవ్వుతా ఉంటాడు. ఎవడు మన కౌంట్ మాన్‌స్టర్ గాడు. అప్పుడు మన పక్కగాడెళ్ళి ఫుల్ ఏడుస్తాడనమాట. వీడి దగ్గరికెళ్ళి ఏమైంది? ఇంతేనా అయిపోయిందా? ఎప్పుడు చాలా పెద్ద వీరుడిలా మాట్లాడుతూ ఉంటావు కదా! లెగు లెగు అని అరుస్తూ ఉంటాడు. కానీ వాడు లెగడనమాట. అప్పుడు ఈ మాన్‌స్టర్ కౌంట్ గాడు అంటాడు, "నువ్వెంత ట్రై చేసినా నీ స్కిల్స్ ఎంత పదును పెట్టినా గూడా మాన్‌స్టర్స్‌కి మీరు సరితూగలేరు. మీ హ్యూమన్స్ చాలా ఫ్రాజిల్‌గా ఉంటారని" చెప్పేసి నవ్వుతాడాడు. అప్పుడు ఈ పగ్గాడికి కోపమొచ్చి, "ఏమన్నావురా నువ్వు" అని చెప్పేసి ఏదో డైలాగ్ చెప్పడానికి స్టార్ట్ అవుతాడు. "నువ్వు కూడా ఇంతకుముందు ఈ ఫ్రాజిల్ హ్యూమన్‌వే అది గుర్తుపెట్టుకో" అని చెప్పి గుర్తు చేస్తాడు ఒకసారి. అప్పుడు ఈ పక్కగాడు అరుస్తాడనమాట. "నాకు తెలుసు తెరెసా నాకు మొత్తం అంతా చెప్పేసింది. 7 ఏళ్ల క్రితము నీ వైఫ్‌ని చంపేసిన తర్వాత నువ్విలా మారిపోయావంట గదా!" అనేసి చెప్తాడు. "నువ్వు ఈ శక్తులన్నిటిని హెరిటిక్స్ మీద రివెంజ్ కోసమే సంపాదించుకున్నావు గదా!" అనేసి అరుస్తాడు. "కానీ నాకు తెలుసు నువ్వు అందుకు కాదు ఏంటి మాన్‌స్టర్‌లా మారింది. దాని వెనకాల ఇంకొక రీజన్ ఉంది. ఒకవేళ నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే, నువ్వెలాగో కౌంట్‌వి కాబట్టి నీ అథారిటీని యూజ్ చేసుకొని అందరిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. అసలు నిజం ఏంట్రా అంటే, నువ్వు నీ గుండెలో ఉన్న నొప్పి నుంచి పారిపోవాలని ట్రై చేస్తున్నావు. నువ్వు నీ హ్యుమానిటీని వదిలేసావు. ఇక్కడెవరైనా ఫ్రాజిల్ హ్యూమన్ ఉన్నాడంటే అది నువ్వే" అని చెప్పి కొంచెం భయపడతాడు వీడు. భయపడుతూనే చెప్తాడు. అప్పుడు ఈ మాన్‌స్టర్ గాడేమో వాట్ ఎ సర్ప్రైజ్! నేనెప్పుడూ ఎల్ఫ్స్‌కి ఒక స్క్విరిల్ గాని, ఒక పక్షికి గాని ఉన్నంత బుర్రే ఉంటదేమో అనుకున్నా. నువ్వు చాలా మాట్లాడుతున్నావే అనేసి, నువ్వు మాట్లాడి ఇచ్చిన ఈ స్పీచ్‌కి నేను నీ లైఫ్‌ని వదిలేస్తాను. ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి అరుస్తాడాడు కౌంట్. అప్పుడు ఈ పక్కగాడు ఏమంటాడంటే, ఇప్పుడేంటి నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే వీడి నెత్తి మీద బిహేలియర్ పడిద్దనమాట. దాని కౌంట్ చూసి షాక్ అయిపోతాడు టోటల్‌గా. అరే! సూపర్ నేను ఎతుక్కోవాల్సిన అవసరం లేకుండా నా చేతిలోకొచ్చింది బిహెలిత్ అనేసి వాడు ఫుల్ హ్యాపీ అయితాడు కౌంట్. ఈ గ్యాప్‌లో పక్కగాడు దాన్ని ఎత్తుకోబోతాడు. ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోతాడనమాట. నేను నీ చేతికి ఇది అసలు దక్కనివ్వనని చెప్పేసి పక్కదాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతా ఉంటాడు. ఈ కౌంట్ గాడేమో కోపమొచ్చి మొత్తం ధ్వంసం చేస్తా ఉంటాడనమాట. ఈ పక్కగాడేమో నేను నీకు దొరకను అనేసి అలా తిరుగుతా ఉంటాడు. కట్ చేస్తే డోర్ ఓపెన్ చేసి ప్రిన్సెస్ లోపలికొచ్చేస్తదనమాట. మన కౌంట్ గాడు షాక్. లైక్ తెరెసా ఏంటి ఇక్కడికుంది? తను రూమ్‌లో ఉండాలి గదా! అని ఆలోచిస్తా ఉంటాడు. తినేమో ఫుల్లు ఎంత భయపడిపోతదంటే ఒక మాన్‌స్టర్‌ని చూసి ఆహ్, ఇంకా పిల్లర్ ఎనకాలకెళ్ళి లైక్ ట్రామాటైజ్ అయిపోతది. కింద పడిపోయిద్ది మొత్తం. ఈ కౌంట్ గాడేమో ఫుల్లు లైక్ ఒక ఫేస్ పెడతాడనమాట. ఇదంతా నీ వల్లే అని జెప్పేసి మన పక్కగాడిని చూస్తాడు. ఇంక వాడిని జూసి వీడు మొత్తం షివర్ అయిపోతాడనమాట. అసలు వీడి బాడీ కదలదసలు. ఈడేమో పక్కగా నలిపేద్దామని వస్తా ఉంటాడు. సడెన్‌గా డాగర్స్ వస్తాయి 3 వచ్చి వీడి ఫేస్‌కి గుచ్చుకుంటాయి. ఏంట్రా అని జూస్తే మన గట్స్ గాడు ఇంకా లేచే ఉంటాడనమాట. లైక్ ఆడి కాళ్ళు, చేతులు ఇరిగిపోయి ఉంటాయి. అయినా గూడా స్లోగా లేచి ఫైట్ చేస్తా ఉంటాడు. అప్పుడు ఈ పక్కగాడొచ్చేసి, "సో, నేనింకా చచ్చిపోలేదనమాట. నువ్వు జస్ట్ చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నావు" అని జెప్పేసి కొడతా ఉంటాడు. "నువ్వు చచ్చిపోయావేమో అనుకోని నేను చాలా భయపడ్డా" అని ఏడుస్తాడనమాట వీడు. అప్పుడు కౌంట్ గాడు గూడా కొంచెం షాక్ అయితాడు. ఇంకా నువ్వు బతికే ఉన్నావు అనేసి. ఈడేమో మళ్ళీ ఫైట్ జేయడానికి రెడీ అయితా ఉంటాడు గట్స్ గాడు.
ఈ బుడ్డోడేమో "వద్దు గట్స్ నువ్వెళ్ళకు. నువ్వెళ్తే చచ్చిపోతావు" అనేసి ఆపుతాడనమాట గట్స్‌ని. కానీ వాడేమో నవ్వుతాడు. లిటరల్లీ ఆ సిట్యుయేషన్‌లో గూడా వాడికి నవ్వొస్తది. దాన్ని నవ్వనాలా, వాడికది థ్రిల్లింగ్‌గా ఉందా మీరే అర్థం జేసుకోండి. అప్పుడు గట్స్ గాడేమంటాడంటే రెండో మూడో బొక్కలు ఇరగ్గొడితే నేను ఆగను. నువ్వు లిటరల్ నా స్కల్‌ని క్రష్ జేయాలి. లేదంటే నా హార్ట్‌ని పియర్స్ జేయాలి అని జెప్తాడు. వాడిని స్లగ్ అని తిడతాడు. స్లగ్ అంటే నత్తనమాట. ఓకే. ఇంకా మన కౌంట్ గాడికి ఫుల్ కోపమొచ్చేస్తది. ఫైట్ జేయడానికి సీదా స్టార్ట్ అవుతాడనమాట. ఆడి కాలుతో గట్స్ గాడిని తంతాడు. ఈడెళ్ళి పిల్లర్ మీద పడతాడనమాట సీదా. మళ్ళీ బ్లడ్ ఘోరంగొస్తది వీడికి. ఈ పక్కగాడేమో అసలేం ఆలోచిస్తున్నాడు ఈడు, ఏంట్రా బాబు ఇంకా దారుణంగా తయారైందా పరిస్థితి అనుకుంటాడు. ఈడు చచ్చిపోబోతున్నాడురా అనుకోని చెవులు మూసుకుంటాడు. సడెన్‌గా ఏమైద్దంటే గట్స్ గాడు ఎనకాల నుంచి ఆ పిల్లని లాగుతాడు తెరసాని. లాగి బ్లాక్‌మెయిల్ చేస్తాడనమాట మన కౌంట్ గాడిని. అండ్ ఆబ్వియస్ మన కౌంట్ గాడికి వాళ్ళ కూతురంటే చాలా ఇష్టం కాబట్టి ఆడు ఆగిపోతాడు. ఆగిపోయిన నెక్స్ట్ సెకండ్, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా గట్స్ గాడు క్యానన్ పేల్చేస్తాడు. ఫేస్ సగం కాలిపోద్దనమాట కౌంట్ గాడిది. బుర్ర పేలిపోద్ది ఆడిది. కానీ ఆ క్యానన్ వల్ల వచ్చిన రీకాయిల్‌కి మన గట్స్ గాడి వేళ్ళు చిత్తు చిత్తు అయిపోతాయి. అయినా కూడా వీడు ఆగకుండా నోట్‌తో అంత పెద్ద సాడ్‌ని పట్టుకొని స్లైస్ చేస్తాడు ఈ కౌంట్ గాడి తల. అసలు నోట్‌తో పట్టుకోవడం ఏంటి బ్రో! అదో 100 కేజీలుంటది. మన కౌంట్ గాడి తలొచ్చి పిల్లర్‌కి గుద్దుకొని కింద పడిపోద్దనమాట. తెరెస ఆ సీన్‌ని చూసి ఫుల్ భయపడిపోతా ఉంటది. అప్పుడు వీడనుకుంటాడు, ఓకే. ఆహ్, గట్స్ గాడు ఆల్రెడీ ఇదంతా ప్లాన్ చేశాడు. తెరెసాని హాస్టేజ్‌గా పెట్టుకుందాం అనేసి అనుకుంటా ఉంటాడు. కట్ చేస్తే మన కౌంట్ గాడిని చూపిస్తారనమాట. ఈడేమో తిట్టుకుంటా ఉంటాడు గట్స్‌ని. డామ్ యూ, డామ్ యూ అనుకుంటూ. ఈడొచ్చి వీడిని తొక్కి ఈ నోటి లోపల కత్తి పెడతాడు. కత్తి పెట్టి స్లోగా స్లైస్ చేస్తా ఉంటాడనమాట. ఆడు పెయిన్‌కి భరించలేక అరుస్తా ఉంటాడు. ఇప్పుడు నేను చూపిస్తా నీకు హ్యూమన్స్ యొక్క లిమిట్ ఏంటనేసి అని చెప్పి స్లోగా స్లైస్ చేస్తా ఉంటాడు. అప్పుడు ఇట్లా చెప్తాడు, అవును మేము హ్యూమన్సే, మేము చాలా ఫ్రాజిల్‌గా ఉంటామనేసి. ఈ సీన్ అంతా తెరెసా చూస్తూ ఫుల్ షాక్ అయిపోతదనమాట. తనకి చాలా ఏడుపొస్తది. ఆబ్వియస్ వాడు మాన్‌స్టర్ అయినా తిన ఫాదరే గదా! పక్కగాడు గట్స్ ఆపేసేయి ఏం చేస్తున్నాడు? ఒక చిన్న పిల్ల ముందు ఇలా చేయడము కరెక్టేనా అని అనే లోపు గట్స్ గాడు పక్కకు గూడా కత్తి చూపిస్తాడు. సైలెంట్‌గా ఉండు, లేదంటే నిన్ను గూడా చంపేయాల్సొస్తుంది అంటాడు. అప్పుడు మళ్ళీ కౌంట్ గాడి నోటి లోపల ఆ క్యానన్ ఉండే హ్యాండ్ పెడతాడు. పెట్టి ఇదిగో నీ స్వీట్ లిటిల్ డాటర్‌కి నీ ఫేస్ చూపిస్తా అని చెప్పేసి అలా వాళ్ళ కూతురు దగ్గరికి తీసుకెళ్తాడనమాట. సిగ్గుపడకు, నీ కూతురే గదా అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తాడు వాళ్ళ కూతురికి. వాళ్ళ కూతురు చెప్తాడనమాట, జాగ్రత్తగా చూడు, అసలు చావన్నదే లేని బాడీకి నేనెలా నరకం చూపిస్తాననేసి అలా చెప్పి వాడు పొడుస్తా ఉంటాడు. లిటరల్లీ అదొక సైకోగాడిలా పొడుస్తా ఉంటాడనమాట. అరే! భలే ఉందే! నువ్వు ఒక సూపర్ హ్యూమన్‌లా ఉన్నావు. ఎంత పొడిచినా అసలు చావనేది లేదు గదా నీకనేసి వాడు నవ్వుతా ఉంటాడు ఫుల్ గట్స్. ఏదో పిచ్చోళ్ళే చేస్తాడనమాట. ఈ పక్కగాడికి, తెరెసాకి అసలు అర్థం గాదు వాడేం జేస్తున్నాడనేసి. అసలు ఇంత దారుణంగా ఎందుకు జేస్తున్నాడు? వాడికేమైందనేసి ఆలోచిస్తా ఉంటారు వాళ్ళు. ఈడింకా ఆ కత్తిని పొడిచి దాన్ని ఇరగ్గొట్టేస్తాడు. ఇరిగిపోద్ది కత్తి గూడా. కిందున్న బ్లడ్ వల్ల కింద పడతాడు. అట్లా పడి మళ్ళీ సైకోగాడు నవ్వడం స్టార్ట్ చేస్తాడనమాట. నవ్వుతూనే ఉంటాడింకా. కట్ చేస్తే ఈ కౌంట్ కాడ బ్లడ్ ఏదైతే ఉంటదో స్లోగా ఫ్లో అయ్యి పక్కనున్న బిహెలెత్ మీద పడిద్ది. అప్పుడు ఇంకా ఆ డెస్పరేట్ సిట్యుయేషన్‌లో కౌంట్ గాడు ఏమంటాడంటే, "నువ్వు నాకు చావాలని లేదు" అనేసి గట్టిగా అరుస్తా ఉంటాడనమాట. ఏమైద్దో ఏంటో మనకైతే అర్థం గాదు. కానీ సడెన్‌గా ఆ బిహెలెత్‌కున్న ఫేస్ ఫీచర్స్ అన్నీ కరెక్ట్ ఒక హ్యూమన్ ఫేస్‌లాగా తయారవుతాయి. అయిన తర్వాత ఆ బిహెలెత్ గట్టిగా అరుస్తదనమాట. భయంకరమైన సౌండ్ ఇనిపిస్తది. అప్పుడు గట్స్ ఇంక పక్క చూసి ఓహ్! బిహెలెత్ అనేసి షాక్ అవుతారు వాళ్ళు గూడా. ఇది యాక్టివేట్ అయింది అనేసి. సీన్ కట్ చేస్తే ఎటు పక్క చూసినా గూడా మొత్తం స్టెప్సే ఉంటాయి. అదేదో ఒక వేరే డైమెన్షన్ ఓపెన్ అయిపోయిద్ది. లిటరల్లీ వీళ్ళందరూ ఆ ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ అయిపోతారనమాట.
ఆ సీన్ జూసి పక్క అసలిక్కడ ఏమైంది అనేసి అనుకుంటాడు. గట్స్ ఏమో లోపల అనుకుంటాడనమాట. ఓకే. ఇదేనా వేరే డైమెన్షన్ అనేసి. అప్పుడు వెనకాల నుంచి ఆ కౌంట్ గాడు అంటాడు. వాళ్ళొస్తున్నారు ఆహ్, గొప్ప వాళ్ళొస్తున్నారు అనేసి ఏదో జెప్తాడు. ఈ గట్స్ గాడి కళ్ళలో ఎక్సైట్‌మెంట్ కనిపిస్తది మనకి. ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో జుజ్ అని నాయిస్ ఒస్తది. సడెన్‌గా గట్స్ గాడి బ్రాండ్ మీద నుంచి భయంకరంగా బ్లడ్ స్పిట్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. ఎప్పుడు మాన్స్టర్స్ వచ్చినా కొంచెం కొంచెం లీక్ అయ్యేది. ఈసారి సడెన్‌గా స్ప్లాష్ అయితదనమాట. దానర్థం చాలా పవర్‌ఫుల్ మాన్స్టర్స్ వస్తున్నారని. ఎంత ఇంటెన్స్‌గా వాడికి పెయినొస్తే అంత పవర్‌ఫుల్ మాన్స్టర్స్ అని అర్థం అనమాట. పక్ వెనక్కి తిరిగి జూసి షాక్ అయిపోతాడు టోటల్‌గా. అక్కడ చూడ్డానికి 5 షాడోస్ లాంటి క్రీచర్స్ కనిపిస్తాయన్నమాట. కట్ చేస్తే మనకి ప్రతి ఒక్క గార్డియన్ ఆఫ్ డిజైర్‌ని చూపిస్తారు. వీళ్ళే ఆ 5 డీమన్స్ అన్నమాట. డీమన్స్ ఆఫ్ గాడ్ హ్యాండ్. ఇక్కడితో గార్డియన్స్ ఆఫ్ డిజైర్ 4 అయితే ఎండ్ అయిపోతుంది. ఇది గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్ 5 అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ పేజ్‌లో మనకి క్యాసిల్ బయటున్న ప్రజలని చూపిస్తారు. క్యాసిల్ చుట్టూ ఒక భయంకరమైన సైక్లోన్ లాంటిది తయారైద్దనమాట. మొత్తం చీకటి కమ్మేస్తది. కట్ చేస్తే మనకి గాడ్ హ్యాండ్‌ని చూపిస్తారు. ఈ గాడ్ హ్యాండ్‌లో ఉన్న 5 మెంబర్స్ అక్కడుంటారు. వాళ్ళొచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారనమాట. పక్కా అనుకుంటాడు. ఓకే. వీళ్ళేనా గాడ్ హ్యాండ్ అనేసి. గట్స్ గాడేమో ఫుల్ కోపంగా గ్రిఫిత్ అని అరుస్తాడు. అప్పుడు మనకి ఈ మాన్‌స్టర్ గాడిని చూపిస్తారనమాట. ఇది చూడ్డానికి మాన్‌స్టర్‌లా అయితే ఉండడు. అప్పుడు మళ్ళీ గట్టిగా అరుస్తాడు గ్రిఫిత్ అనేసి. ఈ పగ్గాడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాడు. వీడికేం అర్థం కాదు. ఎవడురా గ్రిఫిత్ అనేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఈ మాన్‌స్టర్ గాడు అంటాడనమాట. "నువ్వింకా బతికే ఉన్నావా? ఇంకా అలాగే అరుస్తున్నావా?" అనేసి అంటాడు. నీది పిటిఫుల్ ఎగ్జిస్టెన్స్ అనేసి అదో రకంగా హీనంగా చూస్తారు వాడిని. తర్వాత తల తిప్పేసి కౌంట్ గార్డ్ ఫేస్ వైపు చూస్తారు ఈ 5 గాడ్ హ్యాండ్ మెంబర్స్. పైనుండే వేరే మాన్స్టర్ అంటాడనమాట. లా ఆఫ్ ఫేట్ ద్వారా మమ్మల్ని పిలిచిన ఆహ్, వ్యక్తి నువ్వే కదా! అనేసి వాడడుగుతాడు. నువ్వు నీ లైఫ్ కోసం ఎంతో డెస్పరేట్‌గా అడుక్కున్నావు గదా! అందుకోసమే ఈ స్పేస్ ఓపెన్ అయింది. ఆహ్, దానివల్లనే మేమిక్కడికొచ్చాము అని జెప్పేసి అంటాడు వాడు. కిందున్న కౌంట్ గాడు ఆర్కేంజిల్ వాయిడ్ అనేసి గట్టిగా అరుస్తాడు. సో, ఏంట్రా అంటే ఈ బ్రెయిన్ ఉన్న మాన్స్టర్ గాడి పేరు వాయిడ్ అనమాట. కౌంట్ గాడు అరుస్తాడిట్లా. దయచేసి నా విష్‌ని గ్రాంట్ చేయండి. ఇక్కడున్న ఈ మనిషి యొక్క ప్రాణం తీసుకోండి మీరనేసి. అప్పుడు ఈ వాయిడ్ అనే మాన్స్టర్ గాడు ఏమంటాడంటే, లేదు అది కుదరదు అని చెప్తాడు. అప్పుడు కౌంట్ గాడు ఎందుకు కుదరదు అని అడుగుతాడనమాట. అప్పుడు ఈ వాయిడ్ ఏమంటాడంటే, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ మనిషి మీద నీకున్న కోపం గాదు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నీకున్న చావంటే భయము. నీకు బ్రతకాలని ఉన్న కోరిక వల్లనే మేమిక్కడికొచ్చాము. అది నువ్వు గుర్తుపెట్టుకో అని జెప్పేసి అంటాడు. దీని అర్థం ఏంట్రా అంటే, కౌంట్ గాడికి గట్స్ మీదున్న కోపం కన్నా బ్రతకాలి అనే కోరిక ఎక్కువగా ఉందనమాట. సో, అందుకే ఈ గాడ్ హ్యాండ్ వాళ్ళు ఈ కౌంట్ గాడ్ ఇచ్చే ఆఫరింగ్‌ని తీసుకోవట్లేదు. అప్పుడు ఈ కౌంట్ గాడ్ ఏమంటాడంటే, ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు గదా! వీడిని బ్లాక్ స్వార్డ్స్‌మన్ అంటారు. మీ గాడ్ హ్యాండ్ యొక్క చాలామంది మాన్స్టర్స్‌ని ఈ బ్లాక్ స్వార్డ్స్‌మన్ గాడు చంపేసాడు అని జెప్పి చెప్తాడనమాట. సో, వీడు మీకు నేచురల్‌గానే ఎనిమీ అవుతాడు గదా! దయచేసి నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ జేయండి అని అడుగుతాడు. అప్పుడు అక్కడొక చిన్న మాన్స్టర్ గాడు ఉంటాడు. ఎనిమీయా అనేసి క్వెషన్ అడుగుతాడనమాట. ఈ గట్స్ గాడు ఇంకా ఆ గ్రిఫిత్ అనేవాడి దగ్గర పాక్కుంటా ఉంటాడు. ఆ గ్రిఫిత్ గాడు ఏమంటాడంటే, కొంచెంమంది ఉపయోగం లేని సర్వెంట్స్ చనిపోవడం వల్ల మాకేం ఫరక్ పడదు అని అంటాడు. బ్లాక్ స్వార్డ్స్‌మనా అనేసి మళ్ళీ గట్స్ మీద ఒక లుక్కేస్తాడనమాట. అసలు వాడు బ్రతికుండడం అనేదే మా నోటీస్‌లో లేదు అని అంటాడు. అది లిటరల్లీ గట్స్ గాడిని అవమానిస్తున్నట్టనమాట. దెబ్బకి వీడికి ఎక్కడలేని కోపమొచ్చేస్తది. అండ్ ఆ విరిగిపోయిన ఫింగర్స్, విరిగిపోయిన బొక్కలతోనే మళ్ళీ లెగిసి కత్తి పట్టుకొని ఫైట్ జేయడానికి గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడున్న మాన్స్టర్స్ అందరూ షాకయ్యి వీడింకా అసలు లెగుస్తున్నాడేంటి? అన్ని దెబ్బల తర్వాత గూడా లెగుస్తున్నాడంటే మ్యాగ్నిఫిసెంట్ అనేసి షాకయిపోతారు. అక్కడున్న ఒక ఫీమేల్ మాన్స్టర్ అసలు వీడి ఫైటింగ్ స్పిరిట్ నాకెంతో నచ్చిందనేసి ఆహ్, అనుకుంటా ఉంటది. అప్పుడు ఆ స్పెక్ట్స్ పెట్టుకున్న మాన్స్టర్ అంటదనమాట. భయంకరమైన ద్వేషం ఉంది వీడికి మన ఫెమ్టో మీద.
ఇక్కడ ఫెమ్టో అంటే ఆ గ్రిఫిత్ గాడనమాట. మాన్‌స్టర్ పేరు ఫెమ్టో. కానీ గట్స్ గాడు వాడినెందుకో గ్రిఫిత్ అని పిలుస్తున్నాడు. అండ్ ఇంకో విషయం గూడా చెప్తాడు. ఈ మన ఫెమ్టోనే గట్స్ మీద ఆ మార్క్ రావడానికి కారణం అని గూడా చెప్తాడు. అండ్ ఆ బ్రాండ్ ఉన్నా కూడా వీడు ఇంకా ఎలా బతుకున్నాడు, ఇంకెన్ని రోజులు బ్రతుకుంటాడు అనేసి అంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో వీడు కత్తి పట్టుకొని ఆ స్టెప్స్ ఎక్కేస్తా ఉంటాడనమాట. ఇంకా వీడు క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నాకు నవ్వు తెప్పించకు, మై పిటీ ఎగ్జిస్టెన్సా అనేసి అడుగుతాడు. నువ్వు నీ పొజిషన్‌లో ఎందుకున్నావో గుర్తుపెట్టుకో, అది ఈ పిటీ ఎగ్జిస్టెన్స్ వల్లనే అని గుర్తు చేస్తాడు. అండ్ ఇలా చెప్తాడు. నీ వల్లనే నేను ఈ చనిపోయిన వాళ్ళ ఆర్మీస్‌ని ఫైట్ చేస్తున్నా అని చెప్తాడు. అండ్ నీ వల్లనే నేనింకా ఇలా బ్రతికే ఉన్నాను అని చెప్పి ఫైట్ చేయడానికి స్టెప్స్ ఎక్కుతా ఉంటాడు. అండ్ నువ్వు అలా నుంచోవడం ఏం బాలేదు. అదేదో ఒక గాడ్‌లీ బీయింగ్ లాగా, ఒక రాజులాగా అలా ఉండడం ఏం బాలేదనేసి గ్రిఫిత్ అని గట్టిగా అరుచుకుంటూ దగ్గరకొస్తా ఉంటాడనమాట. అప్పుడు ఈ గ్రిఫిత్ గాడు అంటాడు, అవును, అసలు నువ్వు ఏమి కాదు. నువ్వు జస్ట్ ఒక చిన్న సాక్రిఫిషియల్ ఆఫరింగ్‌వి అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు అది విని షాక్ అయిపోతాడనమాట. పక్కగాడికి అసలేం అర్థం కాదు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుందా అనేసి. వీడలా స్టెప్స్ ఎక్కుతా ఉంటే సడెన్‌గా వీడి బ్రాండ్ లోపల నుంచి బ్లడ్ గట్టిగా వచ్చేస్తదనమాట. స్ప్లాష్ అయితది ఘోరంగా. ఈ ఫెమ్టో అనే మాన్‌స్టర్ గాడు చెప్తాడు. "యూ ఫూల్, నీకు ఈ మాత్రం తెలీదా? నీ బ్రాండ్ ఏదైతే ఉందో అది మా డీమన్స్‌కి రియాక్ట్ అయ్యి నీకట్లా పెయిన్‌ని కాజ్ చేస్తది" అని చెప్పేసి అంటాడు. చిన్న చిన్న మాన్‌స్టర్స్‌కైతే ఏదో సూది గుచ్చినంత నొప్పొస్తదేమో, కానీ ఆ మాన్‌స్టర్ ఎంత పవర్‌ఫుల్ అయితే నీ పెయిన్ గూడా అంతే పవర్‌ఫుల్‌గా మారుతుంది అనేసి అంటాడు. అండ్ ఒకవేళ ఆ డీమన్ చాలా పవర్‌ఫుల్ అయ్యుంటే, ఆ పెయిన్ నిన్ను సీదా చంపేయగలదు అని అంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు కళ్ళెదురు పడిపోతా ఉంటాడు. అప్పుడు ఈ ఫెమ్టో గాడు అంటాడు, "నువ్వు ఇంత దూరమే రాగలవు, అంతకు మించి రాలేవు" అనేసి అంటాడు. అప్పుడు పైనున్న మాన్‌స్టర్స్ అనుకుంటారు, హి ఈస్ ఫినిష్డ్, అయిపోయాడు ఈడు అనేసి. కానీ అప్పుడు గూడా మన గట్స్ గాడు ఆగడు. మళ్ళీ కాన్షియస్‌లోకొచ్చేసి సగం ఎల్బోతోనే ఆహ్, పెద్ద సాడ్‌ని పట్టుకొని స్లైస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జస్ట్ ఒక బ్లింక్ ఇస్తాడంతే. బ్లింక్ కూడా కాదు. ఏదో కన్నెర్ర చేయడం అంటారు కదా! ఆ టైప్‌లో చూస్తాడు మన ఫెమ్టో గాడు. దెబ్బకి ఎక్కడో పడతాడు మన గట్స్ ఎళ్ళి. సీదా నేలకు అతుక్కుపోతాడనమాట ఆడు. అసలు ఆ సీన్‌ని చూసి అక్కడున్న మాన్‌స్టర్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. అసలింత పెయిన్‌లో గూడా వాడు ఫైటింగ్ ఆపలేదు అంటే, వాడు ఆ సెకండ్‌లో కాన్షియస్‌గానే లేడు. ప్లస్ అదొకటే గాదు, ఇంతకు ముందు ఫైట్ వల్ల కౌంట్‌తో ఫైట్ జేయడం వల్ల వాడి బాడీ మొత్తం బోన్స్ విరిగిపోయినాయి. అది మనం గుర్తుబెట్టుకోవాలి అని ఈ స్పెట్స్ పెట్టుకున్న మాస్టర్ అంటాడు. అప్పుడు ఈ ఫీమేల్ మాస్టర్ ఏమంటదంటే, వీడు కానీ మన గాడ్ హ్యాండ్‌లో జాయిన్ అయితే భలే ఉంటది అని అంటది. అప్పుడు ఇంకొక మాన్స్టర్ ఏమంటాడంటే, లేదు అది కుదరదు. వాడు హి హాజంట్ బీన్ ఆర్డైన్డ్ బై ది లాస్ ఆఫ్ ఫేట్ అంటాడు. దాని అర్థం ఏంటంటే వాడు బిహెలిత్‌ని యూజ్ చేయలేదు అని అర్థం అనమాట. అంతే కదా! ఆబ్వియస్ బిహెలిత్‌ని యూజ్ చేస్తేనే వాళ్ళు మాన్స్టర్స్‌లా మారుతారు. అంతేకాదు వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు అనేసి అంటాడు. అండ్ ఆ సీన్ చూస్తే వాడు చచ్చిపోయినట్టే కనిపిస్తాడు మనకి. అప్పుడు మళ్ళీ ఫెమ్టో వాడు ఏమంటాడంటే, చూస్తుంటే అన్‌ఇంటెన్షనల్‌గానే నీ విష్‌ని నేను గ్రాంట్ చేసినట్టున్నా కౌంట్ అనేసి వాడంటాడు. ఈ కౌంట్ గాడేమో వాడు చచ్చిపోయాడు కాబట్టి ఫుల్ ఖుషి అయితా ఉంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడ వాయిడ్ గాడు ఉంటాడు గదా! అందరికన్నా పెద్ద మాన్‌స్టర్. ఇనఫ్ ఆఫ్ ది సైడ్ షో అంటాడు. ఇప్పుడు మనము ఎందుకొచ్చామో దాన్ని స్టార్ట్ చేద్దాం అనేసి అంటాడనమాట. అప్పుడు కౌంట్ గారిని అడుగుతాడు, మాకొక సాక్రిఫైస్ కావాలి అనేసి. వాడేమంటాడంటే, సాక్రిఫైస్ కోసం అయితే మీరు ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని ఉపయోగించుకోండి అని అంటాడు. అక్కడున్న మాన్‌స్టర్స్ అందరూ అది సరిపోదు కౌంట్ అని అంటారు. అప్పుడు వీడు అడుగుతారు, ఎందుకు సరిపోదు అనేసి. అప్పుడు ఈ గాడ్ హ్యాండ్ వాళ్ళు అంటారనమాట. బ్లాక్ స్వార్డ్స్‌మెన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ మార్క్‌డ్ అయి ఉన్నాడు. వాడిని నువ్వు సాక్రిఫైస్ చేసేదేంటి అనేసి. మళ్ళీ ఇంకొకటేంటంటే వాడు మియర్లీ నీ ఎనిమీ వాడు. నువ్వొక సాక్రిఫైస్ ఇస్తున్నావంటే, అది జస్ట్ ఒక బాడీ ఆఫ్ ఫ్లెష్ అండ్ లంప్ ఆఫ్ బ్లడ్ గాదు. మాకు కావాల్సిందేంటంటే, నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, నీకెంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు
అండ్ నీ సోల్‌కి చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు, వాళ్ళే ఒక సాక్రిఫైస్ అవుతాడు అని జెప్పి ఎక్స్‌ప్లెయిన్ జేస్తది ఆ అమ్మాయి. అదే ఆ మాన్‌స్టర్‌లో ఉండే అమ్మాయి. ఈ గాగల్స్ గాడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. నువ్వు అలాంటి సాక్రిఫైస్ చేయడం వల్ల నీలో ఉన్న హ్యుమానిటీ చచ్చిపోతుంది. అండ్ నువ్వు ప్యూర్‌గా మాన్‌స్టర్‌లాగా మారగలుగుతావు అని జెప్పేసి అంటాడు. అప్పుడు ఈ పక్కగాడు లోపల అనుకుంటాడు, ఓరి దేవుడా! ఏంట్రా బాబు అనేసి. కట్ చేస్తే మన కౌంట్ గాడు అడుగుతా ఉంటాడు. అయితే ఇప్పుడు ఎవరినివ్వాలి అనేసి. అప్పుడు ఈ ఫెమ్టో గాడు అంటే గ్రిఫిత్ గాడు మన ప్రిన్సెస్ వైపు వేలు చూపిస్తాడనమాట. ప్రిన్సెస్ ఏమో షాక్ అయిపోతది టోటల్‌గా. అండ్ కౌంట్ గానికి ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాడికి కూడా చెమటలు పడతాయి. మన ఫెమ్టో గాడు అంటాడు, "నీ ప్రేమని కట్ చేసుకో" అనేసి. అండ్ తెరెసా ఏమో చాలా భయపడతా ఉంటది. చాలా షివర్ అయిపోతా ఉంటది. అప్పుడు కౌంట్ గాడేమో "ప్లీజ్ ఆగండి. వేరే ఎవరినైనా ఆఫరింగ్‌గా తీసుకోండి. దయచేసి నా డాటర్‌ని వదిలేయండి" అని ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఆ మాన్‌స్టర్స్ అంటాయి, "అవును చూసావా కౌంట్, మాకు కావాల్సింది తినే. వేరే ఎవరైనా అయితే అది మీనింగ్‌లెస్ అవుతుంది" అనేసి అంటది. అప్పుడు ఆ గాగుల్స్‌లో ఉన్న మాన్‌స్టర్ అంటాడు, "ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు లాస్ట్ టైమ్ ఏం చేసావో అదే మళ్ళీ రిపీట్ చెయి" అని చెప్పేసి అంటది. ఆ చిన్న పిల్లేమో "లాస్ట్ టైమా?" అనేసి అడుగుతది ప్రిన్సెస్. అప్పుడు వీడు, ఓరి దేవుడా! ఇంతకీ నీకు ఈ విషయం తెలీదా? మీ డ్యాడీ ఏం చేశాడో అనేసి ఈ మాన్‌స్టర్ గాడు అడుగుతాడు. అప్పుడు ఈ కౌంట్ గాడు అంటాడనమాట. "ప్లీజ్, ప్లీజ్ నా డాటర్‌కి చెప్పకండి, చెప్పకండి" అనేసి. అది మాత్రం చెప్పకండి అనేసి. అప్పుడు వీడేం వినకుండా, "ఇదిగో చూడు ఇదే అది ఏం జరిగిందో" అనేసి ఒక పెద్ద లైట్ లాంటిదని చూపిస్తాడనమాట. ఆ లైట్ లోపల మన కౌంట్ గాడు కనిపిస్తా ఉంటాడు. వాడు చూడ్డానికి ఒక మనిషిలా ఉంటాడు. ఈ మాన్‌స్టర్ గాడు చెప్తాడు, "నేనొక టైమ్ ఇంకా స్పేస్ పోర్టల్‌ని ఓపెన్ చేశా" అని చెప్పేసి. ఇది కేవలం మనము అక్కడ ఏం జరిగిందో చూడ్డానికి అని చెప్పేసి చెప్తాడు. ఇదే కౌంట్ 7 సంవత్సరాల క్రితం అని చెప్పేసి చెప్తాడు. అండ్ తినే మీ మదర్ అని చెప్పేసి చెప్తాడు. అక్కడ వాళ్ళ మదరు అండ్ తెరెసా చాలా చిన్న పిల్లలాగా కనిపిస్తారనమాట. తెరెసా ఆ సీన్‌ని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తది. ఇదిగో ఇదే మీ ఫ్యామిలీ, ఎంతో నోబుల్ ఇంకా చాలా అందమైన ఫ్యామిలీ అనేసి చెప్పడము స్టార్ట్ చేస్తాడు ఆ మాన్‌స్టర్. ఇక్కడ కౌంట్ గాడేమో ఫుల్ భయంతో షివర్ అవుతా ఉంటాడనమాట. "ఆపేయండి, ప్లీజ్ ఆపేయండి" అని అడుక్కుంటా ఉంటాడు. అప్పుడే గట్స్ గాడు మళ్ళీ స్పృహలోకొస్తాడు. అసలు వీడు చావడా బ్రో! ఎంత కొట్టినా కూడా చావడు బ్రో వీడు. వీడైతే మనిషే కాదు ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ వీడు ఎవరి మాట వినకుండా మాన్‌స్టర్ గాడు స్టోరీ కంటిన్యూ చేస్తా ఉంటాడనమాట. ఆ సమయంలో మీ కంట్రీలో ఉన్న పేగన్స్‌ని అందరిని, హెరిటిక్స్ అందరిని చంపడానికి కౌంట్ తిరుగుతా ఉండేవాడు. అందుకే తను క్యాసిల్‌కి చాలా దూరంగా ఉండేవాడు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక ఫైన్ డే కౌంట్ మళ్ళీ క్యాసిల్‌కి తిరిగొస్తాడు. ఎన్నో రోజుల హెరిటిక్ హంట్ తర్వాత ఎంతో ఆనందంగా తన కూతుర్ని అండ్ వాళ్ళ వైఫ్‌ని చూడ్డానికి తిరిగొస్తాడు. అనేసి ఒక పాజ్ ఇస్తాడు. ఈ గ్యాప్‌లో మన కౌంట్ గాడేమో "ప్లీజ్ ఆపండి. దయచేసి చెప్పకండి" అనేసి అరుస్తా ఉంటాడు. కానీ మన మాస్టర్ గాడు ఆపడనమాట. వాడు కంటిన్యూ చేసి చెప్తాడు ఇట్లా, "అప్పుడే ఇది జరిగింది" అనేసి. అండ్ మన కౌంట్ గాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. లిటరల్లీ వాడు మాన్‌స్టర్ అయినా కూడా వాడు ఆ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఏడవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే అక్కడ మనకు కనిపిచ్చేదేంటంటే ఒక గోట్ లాగా ఉండే స్టాచ్యూకి ఒక పేగన్ వర్షిప్ జరుగుతా ఉంటదనమాట. అక్కడ చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరూ నేకెడ్‌గా ఉంటారనమాట. అండ్ ఆ ఇమేజ్‌లో మీకు కనిపిస్తున్నట్టు ఏదో చేస్తా ఉంటారు. కట్ చేస్తే ఇంతకీ ఆ గోట్ స్టాచ్యూని పట్టుకొని ఒక లేడీ ఉంటది. ఎవర్రా ఆ లేడీ అని జూస్తే ఆ లేడీయే క్వీన్ అనమాట. ఈ సీన్నంతా చూసి ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అని జెప్పేసి తెరెసా గట్టిగా అరుస్తది. తెరెసా ఆ సీన్ జూడడం చూసి మన కౌంట్ గాడికి బ్రెయిన్ దొబ్బిద్దనమాట. అండ్ కట్ చేస్తే మళ్ళీ మనకి ఆ పోర్టల్‌ని జూపిస్తారు. ఆ పోర్టల్ లోపల పాస్ట్‌లో కౌంట్ గాడికి కూడా చాలా కోపమొస్తది. ఎందుకంటే వాడు లిటరల్లీ వాడి ఊర్లో, వాడి టౌన్‌లో ఉన్న అందరూ హెరిటిక్స్‌ని, అందరు పేగన్ వర్షిపర్స్‌ని చంపేస్తాడు. కానీ వాడి క్యాసిల్‌లో జరగడం ఏంటనేసి ఇంకా గుడ్డోడయిపోతాడు కోపంలో.
అక్కడున్న ప్రతి ఒక్కళ్ళని నరికేసి చంపేస్తాడాడు. అండ్ లాస్ట్‌కి వాళ్ళ వైఫ్‌కొచ్చేసరికి వాడికి ఇంక చేతులు ఆడవనమాట. లైక్ ఎందుకంటే తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వైఫ్ కూడా ఇలా పేగన్ వర్షిప్ జేయడం వాడికి నచ్చదు. అండ్ తన వైఫ్‌ని వాడి చేతులతో వాడు చంపలేకపోతాడనమాట. వాడికి ఆ సిట్యుయేషన్‌లో చాలా బాధేస్తది. ఇంకా ఏం జేయాలో అర్థం గాక ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి వాడి ప్రాణాలు వాడు తీసుకోవడానికి ట్రై జేస్తాడనమాట. ఇంక వాడి తలరాత వల్ల ఆ బిహెలిత్ అనేది యాక్టివేట్ అయిపోయి, వేరే డైమెన్షన్‌లో నుంచి ఈ గాడ్స్ అందరూ బయటకొస్తారనమాట. అదే ఈ గాడ్ హ్యాండ్ మెంబర్స్. ఆ గాడ్స్‌ని మన కౌంట్ గార్డ్ జూసి, "మీరెవరు? మీరు దేవుళ్ళా? లేదంటే ఆహ్, హెల్ నుంచొచ్చిన దెయ్యాలా?" అనేసి ఏదో ఒకటి నాకదంతా అనవసరము. నా బాధ నుంచి మీరు నన్ను తప్పించగలిగితే మీకు కావాల్సింది ఏదైనా నేను చేస్తాను అంటాడాడు కౌంట్ గాడు. అప్పుడేంట్రా అంటే వీళ్ళు వాడికి ప్రామిస్ చేస్తారు. మేమడిగింది నువ్విస్తే నిన్నొక సూపర్ హ్యూమన్ లాగా తయారు చేస్తాము. నీకు కావాల్సినన్ని పవర్స్ ఇస్తాము. నువ్వు ఈ బాధ నుంచి తప్పించుకోవచ్చు అని జెప్పేసి. కానీ దానికి బదులుగా నువ్వొక మాట చెప్పాలి అంటారు. అదేంట్రా అంటే, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అని జెప్పేసి. నేను ఈ వుమెన్‌ని సాక్రిఫైస్ చేస్తున్నా అనేసి. అంటే వాడి వైఫ్‌ననమాట. అండ్ వాడికున్న కోపానికి, ఆ సిట్యుయేషన్‌లో వాడు ఫీలయ్యే బాధకి చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత స్ప్లిట్ సెకండ్‌లో ఆడొక మాన్‌స్టర్‌లాగా మారిపోయి, అక్కడున్న బాడీస్ అన్నిటిని తినేస్తాడాడు. అంటే దానర్థం వాళ్ళందరూ సాక్రిఫైస్ అయిపోయారని అర్థం అనమాట. అండ్ వీడికి ఆ మాన్‌స్టరస్ పవర్స్ అన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ మాన్‌స్టర్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట మనకి. అలా ఈ కౌంట్ తను ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని తన చేతుల్లో చంపలేక మాకిచ్చేశాడు. అలా ఇచ్చేసి తన ఫ్రాజిల్ హ్యూమన్ హార్ట్‌ని ఎంతో లోతులో కప్పెట్టేసాడని చెప్తాడనమాట. అండ్ అలా మారిపోయి నువ్వు నీ హ్యుమానిటీని కోల్పోయావని చెప్తాడు. కట్ చేస్తే ఈ వాయిడ్ గాడేమో గట్స్ మెడ మీద ఉండే బ్రాండ్ సింబల్ ఉంటది గదా! అలాంటి దాన్ని ప్రిన్సెస్ ముందుకు తీసుకొస్తాడు. అదో ఫైర్‌లాగా మండుతా ఉంటదనమాట. ఈ మాన్‌స్టర్స్ అందరొచ్చేసి, "నీకు కావాల్సిన విష్ మేమిస్తాం కౌంట్. కానీ నీకు తెలుసు కదా ఏం జేయాలో" అని అడుగుతారు. కౌంట్ గాడు ఒప్పుకోడు. తెరేసా అని గట్టిగా అరుస్తాడు. ఈ గ్యాప్‌లో వెనకాల గట్స్ లెగిసి దయచేసి నా హ్యాండ్‌ని హీల్ చెయి అని జెప్పేసి ఈ పక్కగాడిని అడుగుతాడనమాట. త్వరగా హీల్ జెయ్యి, ఇప్పుడే హీల్ జెయి అని జెప్పి గట్టిగా అడుగుతా ఉంటాడు. దాంతో ఎండ్ అయిపోతది 'గార్డియన్స్ ఆఫ్ డిజైర్ 5'. కట్ చేస్తే మనకొక బ్యాటిల్ ఫీల్డ్‌ని చూపిస్తారనమాట. ఈ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తంలో కేవలం ఒకడే బతికే ఉంటాడు. వాడెక్కడో పైనుంటాడనమాట. ఆ శవాల కుప్ప మధ్యలో. ఏంట్రా అంటే వాడొకడిని లేపుతాడు. ఇంకా బతికే ఉన్నావా అనేసి. నీకు బానే లక్కుందే అనేసి చేయి లాగుతా ఉంటాడు. కట్ చేస్తే ఎవడురా అంటే వాడు గట్స్ అనమాట. వీళ్ళిద్దరు చూడడానికి చిన్న పిల్లలా ఉంటారు. ఐ మీన్ కొంచెం యంగ్‌గా ఉంటారు. అండ్ ఈ తెల్లగా ఉండేవాడు ఏమంటాడంటే వైట్ లాంగ్ హెయిర్ ఉండేవాడు కొన్ని సూక్తులు చెప్తా ఉంటాడు. ప్రస్తుత ప్రపంచంలో మనుషుల బ్రతుకుల్ని కేవలం కొంచెం మంది రాయల్ బ్లడ్స్ కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తాడు. అండ్ ఆఫ్‌కోర్స్ ఒక కింగ్ గూడా తనకు నచ్చినట్టు బతకలేడు అని చెప్పేసి చెప్తాడు. మనందరము కేవలం తలరాత అనే ఒక పెద్ద సముద్ర అల లోపల బందీలమే అనేసి ఏదో అంటూ ఉంటాడు. అండ్ మనం ఆఖరికి మాయమైపోవాల్సిందే అంటాడు. అండ్ ఫ్యూచర్ వచ్చే జనరేషన్స్‌కి మనం ఎవరమో కూడా గుర్తుండమని చెప్పేసి అంటాడు. దాంతో అండ్ ఇంకోటి చెప్తాడనమాట. ఈ ప్రపంచంలో కొంచెంమంది మనుషులుంటారు. వాళ్ళు ఏ జాతిలో, ఏ కులంలో పుట్టారు అన్నది గాకుండా, వాళ్ళు ఈ ప్రపంచం యొక్క ఫేట్‌ని డిసైడ్ జేస్తారు. వాళ్ళు ఒక కీ ప్లేయర్ లాగా పనిజేస్తారని జెప్పేసి, వాళ్ళే నిజమైన ట్రూ ఎలిట్స్ అని జెప్పేసి పొగుడుతాడు. దాని తర్వాత ఇలాంటి ప్రపంచంలో నేనెక్కడున్నాను? నా పొజిషన్ ఏంటి? అసలు నేనేం చేయగలను? అనేసి క్వెషన్ అడుగుతాడనమాట. ఇది ఎంతో వింతగా ఉంది. ఇలాంటి విషయాలు నేను నీతోనే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నా అంటాడు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ ఒస్తది. ఆ సమయంలో వీడు చూడ్డానికి నాకు నోబెల్స్ కన్నా ఎంతో పెద్దగా కనిపించాడు అనేసి.
ఈ ఇమేజ్‌లో మనకి వెనకాల గ్రిఫిత్ అదే ఫెమ్టో అనే మాన్స్టర్‌ని చూపిస్తారు. నాకు తెలిసి ఈ ముందున్నోడే గ్రిఫిత్ కావచ్చు. వీడే ఫెమ్టోలో మారిపోయాడు కావచ్చు. కట్ చేస్తే మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారనమాట. ఇక్కడ మనకి అందరూ మాన్స్టర్స్ కనిపిస్తారు. మధ్యలో ఏమో ప్రిన్సెస్ అరుస్తా ఉంటది. అప్పుడు ఈ ఫెమ్టో గాడు అడుగుతాడు, "కమ్ ఆన్ ఇప్పుడు చెప్పేసేయి నువ్వు తినని సాక్రిఫైస్ చేస్తున్నావా లేదా" అనేసి. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడేమో ఇంకా పక్కనే బ్రతిమిలాడుతా ఉంటాడనమాట. "ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు త్వరగా వచ్చి హీల్ చెయి" అనేసి. లేదంటే నీ ఫ్రెండ్ కూడా ఆహ్, బ్రాండెడ్ అయిపోతుంది అనేసి. అంటే తన వెనకాల బ్రాండ్ పడిపోతుంది అని. అలా అవ్వద్దు అనుకుంటే వెంటనే వచ్చి నా చెయ్యిని హీల్ చెయి అనేసి గట్టిగా అరుస్తాడు. పక్కొచ్చి హీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు లోపల అనుకుంటాడు వీడు, నేనసలు నీకు గుర్తు కూడా లేనా అనేసి అంటా ఉంటాడు. ఈలోపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమైంది కౌంట్? ఎందుకు నువ్వు మొహమాట పడుతున్నావు అనేసి. వీడేమో ఇంకా బాధపడతా ఉంటాడు. తెరెసా అనేసి. ఎంతైనా వీడి సొంత కూతురు కాబట్టి. అండ్ వీడిలో ఎంతో కొంత హ్యుమానిటీ మిగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని వాడు సాక్రిఫైస్ చేయలేదు కాబట్టి. అప్పుడింకా వీళ్ళు మాన్స్టర్స్ మాట్లాడతారనమాట. "అసలు నువ్వేం చేస్తున్నావు కౌంట్? నువ్వు మర్చిపోతున్నావా ఏంటి? ఆహ్, నువ్వు చనిపోయాక కూడా నువ్వు మాకు చెందిన వాడివే. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు ఎక్కడ గూడా" అని అంటారు. సో, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పేసేయి అంటారు. నువ్వు చనిపోకముందే. అప్పుడు గట్స్ గాడు సడెన్‌గా లేస్తాడనమాట. తర్వాత కట్ చేస్తే మన పక్కగాడు లైక్ మళ్ళీ చెవులు మూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాడికేదో లోపల ఫీల్ అవుతా ఉంటాడనమాట. వాడికి తెలుసు కదా! వాడు ఎమోషన్స్‌ని సెన్స్ చేయగలుగుతాడు. సడెన్‌గా ఒక పెద్ద స్పైరల్ ఓపెన్ అయిపోతది. ఏదో సైక్లోన్‌లా ఉంటది. అదేంట్రా అంటే అవన్నీ సోల్స్ అనమాట. ఈవిల్ స్పిరిట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అప్పుడు ఈ పక్కగాడు చెప్తాడు వాడేం ఫీల్ అవుతున్నాడో. ఇదేదో ప్రపంచంలో ఉన్న మొత్తం ఈవిల్‌నెస్ అంతా ఇక్కడే ఉన్నట్టు నాకనిపిస్తుంది అని చెప్తాడు. కట్ చేస్తే మనకి పెద్ద సీన్‌ని చూపిస్తారు. స్టెప్స్‌లా ఉండే డైమెన్షన్ బయట మొత్తం అదే స్పైరల్ తిరుగుతా ఉంటదనమాట. అప్పుడు ఫెమ్టా వాడు చెప్తాడనమాట. ఇదే హెల్ ఆఫ్‌కోర్స్ ఇది కేవలం ఒక స్మాల్ పోర్షన్ మాత్రమే. కానీ ఇలానే ఉంటుంది హెల్ అనేసి చెప్తాడు వాడు. కౌంట్ నువ్వు చచ్చిపోబోతున్నావు. నీ సోల్ యొక్క వైబ్రేషన్స్ ఈ హెల్‌ని నీ దగ్గరకి లాక్కొచ్చాయి. నువ్వు త్వరపడకపోతే నువ్వు కూడా చనిపోతావు. ఒక నీటి చుక్కలాగా సముద్రంలో కలిసిపోతావు ఈ హెల్ లోపల అని చెప్తాడనమాట. అండ్ ఆ స్పైరల్‌లో అలా ఎటర్నిటీ దాకా తిరుగుతూనే ఉంటావు అని చెప్తాడు. కాలం అంతం వరకు. అప్పుడు ఆ ఫీమేల్ మాస్టర్ చెప్తాదనమాట. అదే డీమన్స్‌లా మారిపోయిన వారి తలరాత అనేసి. అంటే ఇక్కడ మనకొకటి అర్థమైతదనమాట. ఎవరైతే డీమన్‌లా మారిపోతారో వాళ్ళు తప్పకుండా హెల్‌కెళ్తారు. కాలం అంతం వరకు అంటే ఎండ్ వరకు ఆ హెల్‌లోనే ఉంటారనమాట. బ్రతికే ఉంటారు. వాళ్ళ కాన్షియస్‌నెస్ అలాగే ఉంటది. అది వాళ్ళకి పనిష్మెంట్ కావచ్చనమాట. అది చూసి మన పక్క రియలైజ్ అయితాడు. కాట్ అప్ విత్ డీమన్ కైండ్ అనేసి అంటే గట్స్ కూడా అంతేనా అనేసి అనుకుంటా ఉంటాడు. మన గట్స్ గాడు కూడా ఆ సీన్ చూసి ఫుల్ షాక్ అవుతాడు. అండ్ వీళ్ళందరూ గూడా ఇంకా తొందర పెడతా ఉంటారు. తొందరగా చెప్పు ఒకటే మాట ఆహ్, సాక్రిఫైస్ అనేసి. అప్పుడు కౌంట్ గాడు లోపల అనుకుంటాడు. నా బాడీలో నుంచి బ్లడ్ అంతా బయటికెళ్ళిపోతుంది. చాలా చల్లగా ఉందనేసి. ఆహ్, అండ్ ఇంత బ్రతికిందెందుకు? ఈ స్పైరల్ లోపల చిక్కుకొని ఎటర్నిటీ వరకు అలానే తిరుగుతూ ఉండడానికా అనేసి, లేదు నాకు చచ్చిపోవాలని లేదని గట్టిగా అరుస్తాడనమాట. అక్కడ తెరెసా ఏమో ఏడుస్తా ఉంటది ఫుల్లు. కౌంట్ గాడికి వాడి ఫ్యామిలీ ఫోటో గుర్తుకొస్తది. కట్ చేస్తే తెరెసా దగ్గరున్న బ్రాండ్ అనేది స్ప్లాష్ అయిపోతది మొత్తం. లైక్ వైట్ కలర్ లైటొచ్చేసి స్ప్లాష్ అయితదది. అప్పుడు ఈ ఫాయిడ్ గాడు అంటాడు ఫేట్ యొక్క థ్రెడ్ అనేది కట్ అయిందని జెప్పేసి. తర్వాత ఆ స్పైరల్‌లో నుంచి ఒక తాడులాగా వస్తదనమాట. ఒక పెద్ద మాన్స్టర్స్ యొక్క గ్రూప్. అదొచ్చేసి కౌంట్ గాడిని లాగేస్తాయి అవి. టోటల్‌గా లాగేసి తీసుకెళ్ళిపోతాయి. దానర్థం ఏంట్రా అంటే కౌంట్ గాడు ఆ సెకండ్‌లో చచ్చిపోయాడు ఆల్రెడీ. అండ్ మనకి ఆ గ్రూప్‌లో వార్గస్ గాడు గూడా కనిపిస్తాడు. లిటరల్లీ వార్గస్ గాడు వాడి ఫేస్ మొత్తం కనిపిస్తది మనకి.
మనకిక్కడ కౌంట్ హ్యూమన్ ఫార్మ్‌లో కనిపిస్తాడనమాట. అండ్ వాడి చుట్టూ ఉండే మాన్స్టర్స్‌లా కనిపిస్తారు. వీడేమో ఇంకా తెరెసా, తెరెసా అని అరుస్తా ఉంటాడు. కానీ తను వదిలేయాల్సొస్తది వాళ్ళ ఫాదర్‌ని. ఎందుకంటే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు కాబట్టి. అండ్ తను చాలా బాధపడిద్ది. చాలా ఫీల్ అయిద్ది. ఇంకొకటి గట్స్ గాడు గూడా బ్రాండెడ్ అయి ఉన్నాడు కాబట్టి, వాడిని గూడా కొన్ని సోల్స్ వచ్చేసి లాక్కుంటా వెళ్ళిపోతాయన్నమాట. సాక్రిఫైస్, సాక్రిఫైస్ అనేసి. అప్పుడు మన పక్కగాడు గూడా రియలైజ్ అవుతాడు. అవును కరెక్టే గదా! గట్స్ గూడా బ్రాండెడ్ అయి ఉన్నాడు గదా! అనేసి. వీడి చేతుల్ని పక్కగాడు హీల్ చేసేస్తాడు కాబట్టి, వీడు జల్దీ జల్దీ జేబులో నుంచి ఒక క్యానన్ బాల్ తీసుకొని దాని లోపల ఏస్తాడనమాట. కొంచెం గన్ పౌడర్ క్యానన్ బాల్ ఏసేసుకొని. తర్వాత ఫాట్ అని షూట్ చేస్తాడు. షూట్ చేయంగానే ఆ ఫెమ్టో మీదకి బాల్ ఎళ్ళిపోతది సీదా. కానీ అదేదో ఇన్విన్సిబుల్ బ్యారియర్ ఉన్నట్టు ఆ బాల్ అనేది వీడి బయట పగిలిపోతది. ఏం గాదు ఫెమ్టో గాడికి. గట్స్ గాడింకా ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో కింద పడిపోయి ఉంటాడట్లా. ఇంకా ఆ దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా మాయమైపోతారు. అదే వాళ్ళిద్దరికీ ఇంకా లాస్ట్ చూపనమాట. తర్వాత కట్ చేస్తే క్యాసిల్‌ని చూపిస్తారు. క్యాసిల్‌లో చుట్టూ పడిన ఆ స్పైరల్ అనేది గాయమైపోతది. మొత్తం ఆ సైక్లోన్ అనేది. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళు మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ అయిపోయి క్యాసిల్‌కొచ్చేస్తారనమాట. వాడు, వాడి సార్డ్ అందరూ తెరెసా విత్ ఎవ్రీబడీ. కట్ చేస్తే మనకి కౌంట్ గాడి బాడీ కనిపిస్తది. సగం తెగిపోయినట్టు. తెరెసా ఆ బాడీని పట్టుకొని ఏడుస్తా ఉంటది. అదే ఆ బాడీ దగ్గర నుంచి. పక్కగాడెళ్ళి ఓదార్చడం ట్రై చేస్తే, "వద్దు నా దగ్గర రాకు" అనేసి ఏడుస్తా ఉంటది. ఇప్పుడు జరిగిందంతా అబద్ధము. ఆహ్, దయచేసి నన్ను నా రూమ్‌లోకి తీసుకెళ్ళిపో అనేసి గట్టి గట్టిగా ఏడుస్తా ఉంటది. నాకిక్కడ ఉండాలని లేదు. నన్ను తీసుకెళ్ళిపో అనేసి అరుస్తా ఉంటది. ఇలా బతకడం కన్నా చనిపోవడం బెటర్ అని ఏదో అంటది. తర్వాత గట్స్ గాడొచ్చి, "అయితే ఒక పని చెయ్యి చచ్చిపో నువ్వు ఇప్పుడే" అని చెప్పేసి అంటాడు. పక్కెళ్ళి కొడతాడనమాట గట్స్‌ని. "నీకు ఈ మాత్రం అర్థం కావట్లేదా గట్స్? తను చాలా బాధలో ఉంది" అనేసి అంటాడు. అప్పుడు వీడేమంటాడంటే, "నీకంత భరించలేని బాధగా ఉంటే వదిలేయొచ్చు కదా! ఎందుకు చచ్చిపోవు" అంటాడు. అక్కడ పక్కన ఒక కత్తుంటదనమాట. ఆ కత్తి తీసుకొని నీ చేతిని కట్ చేసేసుకో అయిపోయిద్ది. నీ బాధంతా తీరిపోయిద్దని చెప్పేసి అంటాడు. నాకు తెలిసి నువ్వైతే హెవెన్‌లోనే ఉంటావు. లేదంటే నీకు హెల్‌కెళ్ళాలని ఉందా? అక్కడైతే మీ మదర్ ఇంకా ఫాదర్ గూడా ఉంటారు అనేసి ఏదో అంటూ ఉంటాడు. అప్పుడు పక్క అనుకుంటాడనమాట. ఏంటి వీడు సీరియస్‌గానే చెప్తున్నాడా? ఇలా మాట్లాడుతున్నాడేంటి అనేసి. ఇది నీ లైఫ్. నీకేది కావాలంటే అది చెయి అనేసి చెప్తాడు వీడు. అప్పుడు తెరెసా కత్తిని పట్టుకుంటది. పట్టుకొని చచ్చిపోదామని ట్రై చేస్తది. ఈ పక్కగాడెళ్ళి అడ్డుపడతాడనమాట. "ఏం చేస్తున్నావు తెరెసా ఆపు" అనేసి. తెరెసా కిందున్న రాళ్ళు విరిగిపోయి సడెన్‌గా కింద పడిపోబోతది. అప్పుడు గట్స్ సార్డ్ పెట్టి తనని కాపాడతాడనమాట. కానీ ఆ సార్డ్‌కున్న షార్ప్‌నెస్‌కి తన చేతులు కట్ అయిపోతా ఉంటాయి. బ్లడ్ వచ్చేస్తా ఉంటది. వీడు గట్టిగా లాగి తనని కింద పడేస్తాడనమాట. అప్పుడు గట్స్ ఏదో ఫీల్ అవుతాడు. అరే! అనవసరంగా చేశానే అనేసి ఫీల్ అవుతాడు. లైక్ తనకి కట్ అయింది కదా! అప్పుడు పక్కగాడు అంటాడు, "ఏది నీ చెయ్యి చూపి హీల్ చేస్తా నేను" అనేసి. అప్పుడు తెరెసా ఏమంటదంటే, "ఇదంతా నీ వల్లే. నువ్వు ఇక్కడికి రావడం వల్లే ఇదంతా స్టార్ట్ అయింది" అనేసి కోప్పడుతది వాడి మీద. "నీ కళ్ళని చూస్తుంటే నువ్వు ఇప్పుడే చనిపోవడానికి రెడీగా ఉన్నావేమో అనిపిస్తుంది" అని అంటది. అప్పుడు గట్స్ ఏమంటాడంటే, "నాకేం పర్లేదు. నేను ఇప్పుడు రెడీగానే ఉన్నా చచ్చిపోవడానికి" అంటాడు. తనేమంటదంటే "నేను నిన్ను చంపేస్తా. ఏదో ఒక రోజు ఆహ్, నేను శపథం చేస్తున్నా నిన్ను తప్పకుండా చంపేస్తా" అని గట్టిగా అరుస్తదనమాట. ఈ పక్కగాడికేమో ఏం అర్థం కాదు. ఎందుకిలా అంటున్నావు అనేసి అంటాడు. గట్స్ ఏమో "నాకేం పర్లేదు. నేనెప్పుడు రెడీగా ఉంటా. నీకెప్పుడు కావాలంటే అప్పుడు రమ్మని" అరుస్తాడు. వాడలా కుంటుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాడనమాట. పక్కగాడు వాడిని ఫాలో చేస్తాడు. ఫాలో చేసి చూస్తే గట్స్ గాడు ఏడుస్తాడు. వాడి కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట మనకి వాడు ఏడవడం. లైక్ వాడు ఎమోషనల్ అవ్వడం. దీంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతది. ఈ చాప్టరే కాదు టోటల్ 'గార్డియన్ ఏంజెల్స్ ఆఫ్ డిజైర్' అనే ఆర్క్ ఎండ్ అయిపోద్దనమాట. నెక్స్ట్‌ది గోల్డెన్ ఏజ్. ఈ గోల్డెన్ ఏజ్ అనేది 'బెర్సర్క్' మొత్తంలో హైలైట్ అనమాట. ఇది తప్పకుండా చూడాలి. నాకు చాలా ఇష్టమైన పార్ట్.
నెక్స్ట్ సీరీస్, నెక్స్ట్ ఆర్క్‌లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఇది చాలా పెద్ద వీడియో నాకు తెలుసు. ఎందుకంటే దీనిలో 3 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడి వరకు చూసారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఆహ్, ఏమన్నా సజెషన్స్ గానీ, ఎక్స్‌ట్రాగా ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సీరీస్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ ఇక్కడ ఇచ్చిన ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. ఎళ్లి చూసుకోండి. దట్స్ ఇట్. గుడ్ బై ఫర్ నౌ.